ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 31 రోజులవుతుంది. అయినా ఇప్పటి వరకు 7 కార్మికుల ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా రేవంత్ సర్కార్ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం రివ్యూలకే పరిమితమైంది. ఇవాళ హైదరాబాద్ లో ఎస్ఎల్బీసీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించి మమా అనిపించారు. ఇక శిథిలాల తొలగింపునకు మరో 2 వారాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. టీబీఎం కూరుకుపోయిన 40 మీటర్ల వరకు డేంజర్ జోన్ గా గుర్తించారు. డేంజర్ జోన్ లో తవ్వకాలను కూడా నిలిపివేసి కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఆ 7 ఆచూకీపై ఆశలు వదులుకున్నట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గల్లంతైన కార్మికుల ఆచూకీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 31 రోజు అంటే నెల దాటింది. అయినప్పటికీ కూడా అందులో చిక్కున్నటువంటి 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీనిపైన రివ్యూలు అని చెప్పేసి లేదంటే రెస్క్యూ చేస్తున్నామని చెప్పేసి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రెస్క్యూ జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు అక్కడ హైదరాబాద్ లో దీనిపైన సీఎం స్థాయిలో ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. రివ్యూ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎస్ఎల్బీ సహాయక చర్యలు అయితే నిరంతరంగా కొనసాగించాలని చెప్పేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు ఆదేశాల మేరకు ముందుకు అయితే వెళ్ళాలి, రెస్క్యూ మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క భారీ పంపులతో అంటే వాటర్ కంటిన్యూగా వస్తా ఉంది. దానికి భారీ పంపులతో డివాటరింగ్ నడుస్తుంది. అయితే 12 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు అంటే 12 ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబో పంపించారు. అది కూడా 12 రోజులు అయింది, కానీ ఇప్పటివరకు అయితే అది వినియోగంలోకి రాలేదు. దీనికి సంబంధించి వినియోగంలోకి రావాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే రోబో సేవలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇది ఒక్కటే కాకుండా లోపల ఒక 40 మీటర్ల మేర డేంజర్ జోన్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ డేంజర్ జోన్ కు కంచె కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి మనకు అనధికారిక సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆ డేంజర్ జోన్ లోకి వెళితే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడానికి ఇంకా 2 వారాలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇది మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దానికోసమే ఈ రోజు హైదరాబాద్ లో సీఎం స్థాయిలో రివ్యూ పెట్టారు. ఈ రివ్యూకు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. దీంట్లో మొత్తం అయితే నిన్న మన జరిగినటువంటి పరిణామాలు అంటే అక్కడ ఏమేం పురోగతి సాధించారు, లేదంటే చేయాల్సిన ఏముంది, ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది దీనిపైన రివ్యూలో చర్చించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఏది చర్చించినప్పటికీ కాలయాపన అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంకా 2 వారాలు కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిరంతరంగా కృషి చేస్తున్న వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మరి దాని పైన ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఇప్పటి వరకు ఆ కుటుంబాలు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ పరిస్థితి దాదాపు నెల రోజులు దాటింది. వాళ్ళు ఇక్కడనే వెయిట్ చేస్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా వాళ్ళు బ్రతికున్నారా లేరా అనే విషయం కూడా డిక్లేర్ చేయకపోవడం ఒకటైతే వాళ్ళ పరిస్థితులు ఏంటి, అసలు వాళ్ళ కుటుంబాలు అక్కడ ఎట్లా జీవిస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి ఇక్కడ పొట్ట చేత పట్టుకుని సొరంగంలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ వృత్తి చెందినటువంటి సంఘటన. వాళ్ళు కష్టం దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం పైన పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్, శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.